అమ్మమ్మ మన్మరాల గాజులు ఒక చిన్న ట్రెడిషన్ లాగా అనిపిస్తుంది, కానీ అందులో ఉన్న బంధం మాత్రం చాలా పెద్దది. ఈసారి అమ్మమ్మ ఊరి నుంచి హైదరాబాద్కి వచ్చింది జస్ట్ గాజులు పెట్టడానికి. గాజులతో పాటు కుంకుమ బొట్టు, కాటుక, పువ్వులు. ఆ మూమెంట్లో నాకు తెలిసింది ఇది జస్ట్ బ్యాంగిల్స్ కాదు, ఇది తన ప్రేమ అని. హానెస్ట్లీ ఐ డోంట్ ఈవెన్ నో వేర్ దిస్ ట్రెడిషన్ స్టార్టెడ్. Why are grandparents bringing bangles to their granddaughters? But there is something about it. ఆ గాజుల శబ్దంలో ఒక చిన్న పాపలాగా అనిపిస్తుంది. లైఫ్లో బిజీ షెడ్యూల్స్, మీటింగ్, క్లాసెస్ అయినా కూడా అమ్మమ్మ మాత్రం తను చేయాల్సిన సాంప్రదాయాన్ని మాత్రం మర్చిపోలేదు. ఆ బ్యాంగిల్స్ కన్నా తన గుర్తు, తన ప్రేమ ఎక్కువ. గాజులు వేస్తూనే బాగుంటాయి కదా, నీకు నచ్చాయా అని అడగటం, నన్ను చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వడం. దీస్ ఆర్ నాట్ జస్ట్ యాక్షన్స్, ఇవి మెమరీస్ అయిపోతాయి. వీ మే నాట్ వాల్యూ దీస్ థింగ్స్ రైట్ నౌ, కానీ తర్వాత గుర్తొస్తాయి. అమ్మమ్మ చెయ్యి పట్టుకుని నవ్విన సందర్భం, ఆ గాజుల శబ్దం అన్నీ ఒక్కసారి గుర్తొస్తాయి. ఐ ఫీల్ ఈ ట్రెడిషన్ మనకి గ్రాండ్ పేరెంట్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్రేమతో పాటు గుర్తుండిపోయే జ్ఞాపకాలు కూడా ఇస్తుంది. ఈ పద్ధతులు నాకు ఒక డీప్ కనెక్షన్ని క్రియేట్ చేశాయి. మన బంధాన్ని ఇంకా బలంగా చేస్తుంది. ప్రేమని చెప్పడం కాదు, చూపించడం అన్నది అమ్మమ్మ లాంటి వాళ్ళు నేర్పిస్తారు. అమ్మమ్మ మన్మరాల గాజులు నాట్ జస్ట్ బ్యాంగిల్స్, కానీ మనసులో నిలబడిపోయిన ఒక చిన్న సంతోషం, ఒక అందమైన ప్రేమ. లవ్ యూ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్.